చాలా చదువులు చదివేశారంట. ఆ లైఫ్ పార్ట్నర్ కూడా చాలా చదువుల వాళ్ళే కావాలంట. ఏంటంటే ఏ తక్కువ చదువుని నడిస్తే ఏమవుద్ది, తక్కువ చదివిన అమ్మాయి వస్తే ఏమవుద్ది? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం ఉందా, ఎక్కువ చదివిన అమ్మాయి ఇల్లు కట్టుకోవడం ఉందా? ఏంటండి కనిపెట్టుకునేది దేవుని చిత్తం. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. ఈ లోకంలో ఏది ఎప్పుడు కావాలో దేవుడికి బాగా తెలుసు. నీకు పెళ్ళి ఎప్పుడు జరగాలో, నీకు బిడ్డలు ఎప్పుడు పుట్టాలో, నీకు ఇల్లు ఎప్పుడు ఇవ్వాలో, నీకు కారు ఎప్పుడు ఇవ్వాలో, నీకు ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వాలో, నీకు ఏది ఎప్పుడు ఏం చేయాలన్నది ఆయన ప్రణాళికలో చాలా చక్కగా ఉంది. యు మే నాట్ అండర్స్టాండ్. ఒక ఆర్టిస్ట్ని పిలిచి అక్కడ ఒక పిక్చర్ ఏమన్నామనుకోండి, మనం అలా చూస్తూ ఉన్నామనుకోండి, మనకి ఏం అర్థం కాదు. ఎందుకో తెలుసా? అక్కడ గీత పెడతాడు, ఇక్కడ చుక్క పెడతాడు, ఇక్కడ బర్రం అంటాడు, అక్కడ అదే అంటాడు. ఏంద్రా పిచ్చి గీతలు గీస్తున్నాడు అనిపిస్తుంది. కానీ క్లోజింగ్ వచ్చేటప్పటికి దీనికి దానికి కనెక్ట్ చేసి ఒక చక్కటి పెయింటింగ్ చూపిస్తాడు. దేవుని పెయింటింగ్స్ అలాగే ఉంటాయి. మనకు అర్థం కాదు. ఇది నాకు ఎందుకు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. ఈ చొక్క ఎందుకు వచ్చింది, మచ్చ ఎందుకు వచ్చింది? అది మచ్చ కదరా బాబు, నా ప్రణాళికలో ఒక భాగం. ఈ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది? ఇది ఫెయిల్యూర్ కాదు. ఇక్కడ నేను దీన్ని మెయిన్ పాయింట్ చేస్తాను నీ జీవితంలో. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. ఆ గొప్ప దేవుని ప్రణాళికలో మనం కనిపెట్టుకోవాలి. నీ చిత్తం